బస్తీలోని ప్రతి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కుకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ గా మరోసారి గెలుపొందిన జూపల్లి సత్యనారాయణ సన్మాన సభను పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 వీరాంజనేయ శివాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు వెల్ఫేర్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ కనెక్షన్ వాళ్ళకి ఎవరికి బిల్లు లేదు. 340 నుంచే బిల్లు. స్కూల్ నర్సరీ సత్యనారాయణ రెడ్డి సన్మాన సభ జరగటం, సన్మానంతో పాటు పాపిరెడ్డి కాలనీ సమస్యల మీద కూడా మేము వారి అభ్యర్థన మేరకు సమస్యల విషయంలో కూడా డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. నెక్స్ట్ వీక్ 1,75,00,000 రెయిన్ వాటర్ నాలా శంకుస్థాపన కూడా జరగబోతూ ఉంది. మిగిలిన పనులు ఏమున్నాయి, సివరేజ్ వర్క్ ఏం చేయాలా, రోడ్ల వర్క్లు ఏం చేయాలా అనే వాటి మీద కూడా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాం. అన్ని పనులు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా కాలనీ వాసులకి భరోసా కల్పించడం కూడా జరిగింది. ఇప్పటికి కొన్ని చేసాం. ఈ వారంలో నెక్స్ట్ వీక్లో 1,70,00,000 రూపాయలతో శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మిగిలిన పనులన్నింటినీ కూడా ప్రయారిటీ బేసిస్లో పనులు చేసి పాపిరెడ్డి కాలనీలో ఏమీ పనులు లేకుండా చేసే బాధ్యత కూడా మాది. ప్రజాప్రతినిధిగా వారి ఇప్పుడే రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. వాటిని పరిశీలించి అతి తొందరలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ల్యాండ్ వేరియేషన్, రేట్ వేరియేషన్ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఒకే సర్వే నంబర్ అయినప్పటికీ కూడా 40 ఫీట్లు రోడ్డు అవతల 6,000, యువతల 15,000 ఉంటాం. లేఅవుట్ రెగ్యులరేషన్ విషయంలో 15,000 కట్టాలంటే పేద ప్రజలకు ఇబ్బంది పడిన పరిస్థితులు గతంలో కూడా చూసాం. దాన్ని కూడా 6,000 చేయించి పేద కుటుంబాలన్నిటికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ రెగ్యులరేషన్ విధానం, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి రెగ్యులరేషన్ విధానం కూడా అందరికీ వర్తించే విధంగా కృషి చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు కాలనీ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఇప్పుడే చెప్పాం, రోడ్ల వెడల్పు విషయంలో అందరూ కూడా సహకరించాలా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మీకు చక్కటి భవిష్యత్తు ఉండేలాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక ఆదర్శవంతమైన కాలనీలాగా తయారు చేసుకునే బాధ్యత మీరు తీసుకొని అన్నిటికీ సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది.
అందరూ కూడా ఆమోదం తెలిపి జూపల్లి సత్యనారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు అభినందనలు తెలిపి సభ అధ్యక్షులు చంద్రబాబు గారికి, వేదికటువంటి జూపల్లి సత్యనారాయణ గారికి, రామకృష్ణ గారికి ఈరోజు అందరూ కూడా పక్షపాత ప్రజలందరూ